హాయ్ ఆల్! మీ ఇంట్లో కూడా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినాలని మారం చేస్తున్నారా? అలా అయితే ఇలా కమ్మగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి ఇవ్వండి. రోజుకోటి తింటారు. డ్రై ఫ్రూట్స్ అనేది మనకు ఆప్షనల్. నేనైతే ఇక్కడ బాదాము, గోడంబి, పిస్తా, రైజన్స్, పంకిన్ సీడ్స్, సెసమే సీడ్స్ అండ్ ఖర్జూరా అయితే యూస్ చేస్తున్నాను. మా బాబుకైతే వాల్నట్స్ ఇష్టం ఉండదు కాబట్టి దాన్నైతే స్కిప్ చేసేస్తున్నాను. మీరు దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసుకొని అన్ని ఐటమ్స్ సింగిల్గా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోండి. అంటే రైజన్స్ అండ్ డేట్స్ మటుకు వేయించుకోకండి. అది వేయించుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది, టేస్ట్ అంత బాగా రాదు. నేనైతే ఇక్కడ షుగర్ అండ్ బెల్లం ఏది యాడ్ చేయట్లేదు స్వీట్నెస్ కోసము. డైరెక్ట్గా డేట్స్ ఒకటే చాలు, స్వీట్నెస్ బాగా ఇస్తుంది డేట్స్ అయితే. దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. మొత్తం పలుకులు లేకుండా బాగా కలుపుకొని గీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసి ఒక ట్రేలో పెట్టుకోండి. ఈ లడ్డూలను అయితే ఎయిర్టైట్ కంటైనర్ లో వేసి పెట్టుకోండి. పిల్లలకి రోజుకొకటి చొప్పున ఇస్తే హ్యాపీగా తింటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.